హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఒక మంచి కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ చూపించి ఆ తర్వాత నేను వీడియో ఇన్ఫర్మేషన్లోకి వస్తాను. ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ దీంతో ఇది మూడో ఛానల్. గూగుల్ పిన్ అనేది వస్తుంది, రెవెన్యూ కూడా బాగానే జనరేట్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జూలై 15 నుంచి వచ్చే అప్డేట్ అయితే చాలా బిగ్ అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇక నుంచి మనం ఏ వీడియోస్ చేసేవాళ్ళు కానీ కొన్ని వీడియోస్ చేశాను, దాని ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా నేను చేశాను. అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ టాపిక్ ఏంటంటే, ఏఐ వీడియో చేసే వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తుందా, నెక్స్ట్ రేపటి నుంచి మనకు మోనిటైజేషన్కి మనం ఎలిజిబిలిటీ అవుతామా లేదనేది, దీని గురించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు బిగ్ అప్డేట్ అనేది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపించి అది కూడా చదివి నేను చూపిస్తాను. చూడండి, అసలు ఈ అప్డేట్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటనేది మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసిన వెంటనే మీకు వస్తుంది. ఆల్రెడీ నేను మొత్తం రీసెర్చ్ చేసి 3-4 డేస్ బాగా రీసెర్చ్ చేసి నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్గా తీసుకొస్తాను. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే, మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, ఏఐ కంటెంట్ చేసే వాళ్ళకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో అదొక యంత్రం, అంటే మిషన్ ద్వారా మనం ఏదైతే మన వీడియో అనేది మనం జనరేట్ చేస్తున్నామో అలాంటి వీడియోస్కి రేపటి నుంచి అంటే జూలై 15 నుంచి మనకు రెవెన్యూ అనేది వస్తుందా లేదా, మనం మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతామా లేదా, మన ఛానల్ ఉంటుందా లేదా డిలీట్ చేసేస్తుందా అనేది రేపటితో తెలుస్తుంది అనేది మీకు డౌట్ అనేది ఉండొచ్చు. సో ఈ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక 4 మినిట్స్ కొంచెం ఓపికతో చూసారనుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. గూగుల్ ఎప్పుడు పోస్ట్ చేసింది ఏంటనేది కింద అవర్స్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇంకా నేను తప్పు ఏమైనా చెప్పుంటే మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. జెన్యున్ కాదనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో స్క్రీన్ షాట్ అనేది చూపిస్తున్నా, చదివిసి వినిపిస్తాను చూడండి. యూట్యూబ్ ఏఐ కంటెంట్ను నిషేధిస్తుందా అనేసి ఉండి అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ ఏఐ కంటెంట్ను ఉంచుతుందా లేదా దాన్ని డిలీట్ చేసేస్తుందా, అసలు మీ ఛానల్ది ఉంటుందా లేదా, మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఇస్తుందా, రెవెన్యూ వస్తుందా, ఈ డౌట్ అనేది చాలామందికి ఉండొచ్చు. సో బట్ ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ నేను చదివి వినిపిస్తాను చూడండి. యూట్యూబ్ ఏఐని నిషేధించడం లేదు, కానీ అది స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది. మీకు కంటెంట్ ఎటువంటి వ్యక్తిగత ప్రయత్నం లేదా సృజనాత్మక ఇన్పుట్ లేకుండా ఒక యంత్రం ద్వారా తయారు చేయబడిందని భావిస్తే అది ఇకపై డబ్బులు అర్జనకు అర్హత పొందకపోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా. ఏంటంటే అసలు దీని గురించి మనం మాట్లాడదాం. ఈ స్క్రీన్ షాట్ చూపించాను కదా, ఈ ఇన్ఫర్మేషన్లో తెలుగులోనే మీకు నేను ప్రొవైడ్ చేశాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా, లేదంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటంటే, యూట్యూబ్ ఏఏ కంటెంట్ చేసిన వాళ్ళకి అది ఏంటంటే డిలీట్ చేయదు, ఉంచుతుంది. బట్ ఏందంటే, అది ఒక యంత్రం ద్వారా తయారు చేసిన వీడియో అనేసి మీకు పంపుతుంది. నోటిఫికేషన్ రూపంలో పంపుతుందనమాట. మీరు కానీ ఏఏ కంటెంట్ చేసేవాళ్ళు ఏందంటే, నేను ఇట్లా ఫేస్ పెట్టి మాట్లాడుతున్నాను కదా, మీకు చిన్న డెమో కూడా చూపిస్తాను చూడండి. ఏఏ కంటెంట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఫేస్ చూపించి మాట్లాడడానికి మొహమాటం కానీ లేదా భయం కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇట్లా మాస్క్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ చూస్తున్నారు కదా నా వీడియో అనేది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దీనికి ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ అయ్యే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న వీడియో చూపిస్తున్నా, కిందన చూడండి సర్కిల్ షేప్లోని నా ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఏఏ వీడియో చేసేవాళ్ళు ఇట్లా మాస్క్ పెట్టుకొని సర్కిల్ షేప్లో వీడియో అనేది మీరు వీడియో రికార్డింగ్ చేసుకోండి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత మీరు చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక సైడ్లో ఇట్లా పెట్టేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ ఏంటంటే, మీ ఓన్ వాయిస్ ఉండాలన్నమాట. మీరు ఫేస్ ఏదైతే ఇట్లా మాట్లాడుతున్నాను చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఫేస్ చూపించి ఆ సర్కిల్ షేప్లో ఫేస్ చిన్న కనిపిస్తుంది. మీకు ఎటువంటి భయం కానీ లేదా మొహమాటం ఇలాంటివి ఏటైనా ఉన్నా సరే దాంట్లో మీకు క్లియర్గా అది అదేం లేకుండా కొన్ని రోజులకి పోతుంది. దాని తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. సో ఈ విధంగా మీరు వీడియో చేశారనుకోండి, 100% మీకు రెవెన్యూ వస్తుంది అండ్ మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఇస్తుంది అనమాట. మ్యాక్సిమం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు యూట్యూబ్ వీడియో ఏదైనా చేసినా సరే ఒరిజినల్ కంటెంట్ చేయండి. ఏఐ ద్వారా లేక ఏదో ఒక దీని ద్వారా అట్లా వీడియోస్ అనేవి చేయకండి. ఎందుకంటే మీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో ఇక నుంచి కొత్త అప్డేట్ ఇంకొకటి రాబోతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఏంటంటే, దానికోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువ యుద్ధం అనేసి యూట్యూబ్ ఇట్లా అప్డేట్ అనేది రాబోతుంది. సో అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది నెక్స్ట్ దాని గురించి రీసెర్చ్ చేసి ఒక వీడియో నేను మీ ముందు పెడతాను. సో అంతకంటే ముందు ఆ వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీ దాకా చేరుతుందన్నమాట. సో ఇన్ఫర్మేషన్ ఇంకా మన ఏదైనా ఉందంటే,
ఏఐ వీడియోలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి మీ దగ్గర ఏదైతే ఛానల్ ఉందో సో ఈరోజే అది కూడా మీరు వీడియో అనేది స్టార్ట్ చేయండి. ఒక చిన్న ఫేస్ వీడియో చేసి ఆ వీడియోలో మీరు క్లియర్‌గా చెప్పండి. నా కంటెంట్ ఇది. సో ఇక నుంచి నేను ఆ కంటెంట్ చెయ్యను. ఏఐ కంటెంట్ చేయను. నేను ఒరిజినల్ కంటెంట్ చేస్తాననేసి ఒక ఫేస్ వీడియో చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లోనే సర్కిల్ షేప్‌లో ఇట్లా పెట్టేసి మీరు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యూట్యూబ్‌కి తెలుస్తుంది కదా! ఇక నుంచి ఇతని వీడియో అనేది ఏఐ ద్వారా అయ్యింది. ఇక నుంచి అవ్వదు. సో ఇతని వీడియోని మనం ఉంచుదాం అండ్ ఇతని ఛానల్ కూడా టర్మినేట్ చేయకుండా లేదంటే మోనిటైజేషన్ అయ్యుంటే దానికి ఎలిజిబిలిటీగానే ఉంచుదాం. అన్ఎలిజిబిలిటీ కాకుండా సో దాన్ని రెవెన్యూ కూడా జనరేట్ అయ్యేలా ఉంచుదాం అనేసి యూట్యూబ్ అనేది అర్థం చేసుకొని ఇక నుంచి దాన్ని కాకుండా సో కంటిన్యూస్‌గా మీ ఛానల్ అనేది రన్ అయ్యేలా చూస్తుందనమాట. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీ దగ్గర ఏ వీడియో ఎన్నైతే ఉన్నాయో సో వాటిని మీరు ఏదైతే ఏ వీడియో చేశారో అది అంత అవసరం లేదు. సో వాటిని మాక్సిమం డిలీట్ చేసేయడానికి ట్రై చేయండి. మొత్తం డిలీట్ చేసేయండి. ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతేమంది ఉంటారు. బట్ ఏందంటే వ్యూస్ పోతే పోవచ్చు. వాచ్ టైం పోతే పోవచ్చు. సో దాని గురించి మీరు భయపడకండి. నెక్స్ట్ ఏదైతే మీరు కంటెంట్ చేస్తున్నారో మీ దగ్గరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మీ దగ్గర అట్లానే ఉంటారు కదా! సో వాళ్ళందరూ చూసి అదే వాచ్ టైం, అదే వ్యూస్ మీకు మెల్లిగా అదే గ్రో అవుతూ వస్తుందనమాట. సో ఇట్లా ఫేస్ వీడియో ఒరిజినల్ కంటెంట్ చేయండి. నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా! నేను యూట్యూబ్ అప్డేట్ అని చెప్తుంటాను. సో మీరు కూడా జెన్యూన్‌గా ఏదైనా వీడియో చేయండి. ఏఐ ద్వారా ఇట్లా చేయకండి. మీకు మంచిగా రెవెన్యూ వస్తుంది. మీ వ్యూస్ అండ్ మీ వాచ్ అవర్స్, మీ ఛానల్ అన్నీ కూడా సేఫ్‌గానే ఉంటాయి. మంచిగా రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోండి. చాలా కష్టపడి మీరు వీడియో చేస్తారు దేనికోసం? సో డబ్బుల కోసమే కదా! సో ప్రతి ఒక్కరు కూడా డబ్బుల కోసం వీడియో చేస్తున్నారు కనుక సో మీరు అంత కష్టపడి చేసిన దానికి ఫలితం మీకు ఉండాలంటే మీ ఓన్ కంటెంట్ చేయండి. ఇట్లా ఫేస్ చూపించి మాట్లాడండి. దానికి భయపడాల్సింది ఏం లేదు. లేదంటే మీరు భయపడితే చెప్పాను మీకు స్టార్టింగ్‌లోనే సర్కిల్ షేప్‌లో పెట్టేసి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇక్కడ సైడ్‌లో చూపించండి. లేదా మీకు నచ్చిన సైడ్‌లో ఇటైనా పైనైనా ఎక్కడైనా పెట్టేసి మీరిచ్చే వీడియోకి రిలేటెడ్‌గా ఉన్న ఇమేజ్ గానీ, చిన్న వీడియో క్లిప్ గానీ అంటే వీడియో అంటే ఈ సినిమాలో ఉన్నది ఇక్కడ తెచ్చి మనం పెట్టేసి వీడియో ఇట్లా చేసేద్దాం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే వాటికి యూట్యూబ్ అనేది జూలై 15th అంటే రేపటి నుంచి మోనిటైజేషన్ అనేది ఇవ్వదు కనుక ఏదో ఒక దానికి ఉన్న రిలేటెడ్ ఉన్న ఇమేజెస్ గానీ ఉంటాయి కదా! సో చాలా నాన్ కాపీరైట్ ఇమేజెస్ అనేది వీడియో గానీ ఉంటాయి. దాన్ని మీరు స్క్రీన్‌లో పెట్టేసి చెప్పండి. మీ వీడియో కూడా సైడ్‌న ఇక్కడ మీరు మాట్లాడేది వాళ్ళకి తెలుస్తుంది. ఇతను జెన్యూన్‌గానే చేస్తున్నాడు. ఫేస్ చూపించి ఇతను ఒరిజినల్ కంటెంట్ అనేది యూట్యూబ్ ఆల్‌గారిథంకి అర్థమవుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెంటనే దానికోసం రీసెర్చ్ చేసి తప్పకుండా జెన్యూన్ అప్డేట్‌తో మీ ముందుకు వస్తానన్నమాట. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తున్నా కదా! కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 1 మినిట్‌లో మీ ముందు పెట్టేస్తా. క్లియర్‌గా స్పష్టంగా లైవ్ ప్రూఫ్‌తో సహా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.